వెళ్ళిన పని ఏమైంది? చెప్తే ఏమో అనుకున్నాను మేడం. దీనికి పొగరు బాగా ఎక్కువ. ఇంకా మంచివాళ్ళ నటించి ట్రాప్ చేయడం వేస్ట్. మరేం చేస్తావు? నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం. ఈ రాత్రికి దాని పని ఫినిష్ చేసి జీవితంలో తలెత్తుకొనివ్వకుండా చేస్తాను. ఆర్ యు షూర్? ఎస్ మ్యామ్. కానీ ఏదైనా ఇష్యూ అయితే మీరే చూసుకోవాలి మేడం. ఓకే, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు చూసుకుంటారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఒసే శైలు, ఈరోజు నిన్ను నా నుండి ఆ దేవుడు కూడా కాపాడలేడు. హలో కార్తిక్ గారు. హాయ్ మల్లిక గారు. ఏంటి, వాట్ ఈస్ సర్ప్రైజ్? మీరు చాలా బిజీ కదా, అందుకే నేనే ఒకసారి కలుద్దామని వచ్చాను. రండి, ముందు కూర్చోండి. కాఫీ ఆర్ టీ? నో ఫార్మాలిటీస్. సరదాగా కలిసి వెళ్దామని వచ్చాను అంతే. వాట్ ఎవర్. కాఫీ ఓకే కదా? ఓకే కార్తిక్. శైలు లేకపోయేసరికి బోర్ కొట్టి నన్ను వెతుక్కొని వచ్చావు కదా, అంతే కదా? ఎలా ఉందో ఏంటో, పైగా వెళ్ళింది మీ బాలతో కదా. ఏముంది, ఇద్దరు టామ్ అండ్ జెర్రీలా గొడవ పడుతూ ఉంటారు. ఇవాళతో వర్క్షాప్ అయిపోతుంది, రేపు వచ్చేస్తారులే. మా బాలుగాడికి 100 years. తనే కాల్ చేస్తున్నాడు. చెప్పురా బాలు, ఎలా ఉన్నావు? ఆ సీల్ రాకాసి నాకు అంటగట్టిన తర్వాత ఎలా ఉంటాను అలానే ఉన్నాను. గాడ్ గ్రేస్, ఈ రోజుతో దాని దరిద్రం వదిలిపోయింది. స్టార్ట్ చేశాడు. అయ్యో పాపం, తనేం చేసిందిరా? వర్క్లో నీకు హెల్ప్ చేస్తుంది కూడా. ఊరుకోరా, దాన్ని పాపం అంటే మనకి పాపం చుట్టుకుంటుంది. ఈరోజు ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? లిఫ్ట్ ఆఫర్ చేసినందుకు ఒకడి చెంప చెళ్ళు అనిపించింది. శైలు అంత తొందరపడేది కాదు కదరా. నోర్మయ్యరా, ఎప్పుడు దానికి సపోర్ట్ చేస్తావేంటి? పోనీలేరా, అమ్మాయి కదా. ఏదో అమాయకత్వం అంతే. నీకు పైత్యం తలకెక్కేసిందిరా. దాని అమాయకత్వం, ఆ పదం దాని సరౌండింగ్స్ లో ఎక్కడా కనిపించదు. కొందరి ఇన్వాల్వ్మెంట్ అంతేరా, పట్టించుకోకూడదు. ఇది కరెక్ట్రా. దాని ఎన్విరాన్మెంట్ అంటే గుర్తొచ్చింది. దాని ఫ్రెండ్ పేరు ఏం పేరు? అల్లిక గిల్లిక మల్లికరా. మల్లిక. మల్లిక కూడా అంతేరా. రౌడీ రానికి తక్కువ, కేడీ లేడికి ఎక్కువ. మధ్యలో తనేం చేసిందిరా? అదేం చేయక్కర్లేదు. ఇది అగ్గిలం అయితే అది గుగ్గిలం రా. రెండు కొరివిదేయాలి. ఓకే బాలు, బాస్ కాల్ చేస్తున్నారు, తర్వాత చేస్తాను. మల్లిక గారు సారీ, వాడి బరిష్ట ఏదో అన్నాడు. ఇంతవరకు నన్నెవ్వరూ ఇంత దారుణంగా తిట్టలేదు. మా శైలు రానివ్వండి, మీ బాలు పని చెప్తాను. హలో, ఏ మల్లిక, నేను శైలుని. ఇది కొలీగ్ నంబర్లే. శైలు, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏం జరిగింది? శైలు అది. ప్లీజ్ ప్లీజ్ వద్దు, చెప్పదు. చెప్పవే, ఎవరైనా ఏమైనా అన్నారా? రేపు వచ్చేస్తాను కదా, వాళ్ళంతా చూస్తాను. ఏం లేదులే, ఐ మిస్ యూ. ఓ ఓ ఇంతేనా? ఐ మిస్ యూ టూ. నేను బానే ఉన్నానులే. ఆ ఒక్క బాలుగడి టార్చర్ తప్ప నాకే ప్రాబ్లం లేదు. అది కూడా రేపు హైదరాబాద్ వచ్చాక వదిలిపోతుంది. నేనేమైనా అంటే ఊరుకోకే. నేనెందుకు ఊరుకుంటానే? అసలు నేను ఎక్కడా తగ్గడం లేదు. ఇక్కడ బాలుగడిని చూసుకుని ఒకడు తోక జాడించాడు. వాడికి కూడా బుద్ధి చెప్పానులే. అసలు ఈ బాలుగడిని ఎవడు భరించలేడే బాబు. నిజమేనే, ఆ విషయంలో ఈ వెధవని ఫ్రెండ్గా భరిస్తున్నందుకు కార్తీక్ని మెచ్చుకోవాలి. ఏంటి మెచ్చుకునేది? అసలు ఈ బాలుగడి తప్పుల్ని చూపించకుండా ప్రతిదానికి వెనకేసుకొస్తున్నందుకు ముందు కార్తీక్కి 4 తగిలించాలి. హలో,
ఇదేంటి ఇదేంటబ్బా ఫోన్ కట్ చేసింది? సో ఫన్నీ. మొత్తానికి వాళ్ళ టామ్ అండ్ జెర్రీ వారికి మనం బలైపోయాం. హలో 403. Get me 1 tea, please. Thank you. ఫైల్ ఎక్కడ పెట్టేశాను? ఓ, వర్క్షాప్ గురించిన డీటెయిల్స్ నోట్ చేయమని ఆ సీల్ రాకేస్కి ఇచ్చాను కదా. ఎస్, నువ్వు యు గెట్ లాస్ట్. ఇంత చిరాకు ఎందుకు బేబీ? కాస్త నవ్వుతూ మాట్లాడొచ్చు కదా. యు గెట్ లాస్ట్. గెట్ లాస్ట్. ఏయ్! ఏంటా? మర్యాదగా డోర్ తీ. డోరు వేసింది తీయడానికి కాదమ్మా, నీతో సరసాలాడటానికి. పళ్ళు రాల్తాయి. ఏయ్! ఏంటి నీ పొగరు? వెంట పడుతున్నానని అంత చులకనా? వదలరా, వదలు. నేను వదలనే. నా సంగతి నీకు తెలీదు. వదలు. ఏయ్! ఏయ్! ఏయ్, వదలు. ఏయ్, ఏయ్! వదలు. 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 ఏయ్, వదలు. వదలు. ఏయ్, హెల్ప్. హెల్ప్. నీలాంటి పోట్ల గతిని ఎలా ఉంచుకోవాలో నాకు బాగా తెలిసే. ఇప్పుడు చూడు నీ పొగర్ని ఎలా అనుస్తాను. ఏయ్! వదలు. ఇప్పుడు చూపించు నీ ప్రతాపం. ఏయ్! రేయ్, ఏం చేస్తున్నావురా? బాస్, ఇది నీకు సంబంధం లేని మ్యాటర్. స్టే అవుట్. నా మీదే చేయేస్తావురా? కూల్ బాల్. ఈ అమ్మాయి అంటే నీకు పడదు కదా, సో నీకెందుకు ఇదంతా? వాట్ ఎవర్, షీఈ్ మై ఎంప్లాయ్ అండ్ నౌ షీఈ్ మై రెస్పాన్సిబిలిటీ. నీతో నాకేంట్రా? నోరు మూసుకొని పోరా. ఏయ్! రేయ్, రేయ్, నువ్వే కదరా శైలు పొగర అంచాలన్నావు. మళ్ళీ ఏంటి ఇదంతా? ఏయ్! రేయ్, మగతనం అంటే ఓడించి గెలవడం రా, ఇలా బరి తెగించడం కాదు. రేయ్! రేయ్! ఏయ్! ఏయ్! ఓపెన్. ఎనీబడి ఓపెన్ ప్లీజ్. ఓపెన్. అలా ఏడవకపోతే పక్క నీళ్లున్నాయి, తాగొచ్చు కదా. తాగకపోతే మానే. చంపేయాలి వాడిని. ఇదిగో, ఈ పొగరు తగ్గించుకుంటేనే మంచిదంటున్నా. ఇలానే పెద్ద వేరనార్లా వాడిని కొట్టి వాడి ఈగో హర్ట్ చేసావు. రిజల్ట్ చూసావుగా, అందరూ నాలా ఉండరు. Shut up. అసలు వాడు ఇంతలా తెగించడానికి కారణం నువ్వు. ఏంటి, నేనా? అవును, నువ్వే. నువ్వే నువ్వే వాడిని నా వెంట పడేలా చేసావు. నీ వల్లే వాడు నా దగ్గర చనువు తీసుకున్నాడు. వాడిచ్చిన షాక్కి నీకు పిచ్చెక్కినట్టుంది. వెళ్ళి తలస్నానం చేయి, పైత్యం వదులుతుంది. పైత్యం నాది కాదు, నీది పైశాచికత్వం. ఆ పెదవన్న మాటలు నేను వినలేదనుకుంటున్నావా? ఏమన్నాడు? నువ్వు వాడితో నా పొగురు దించాలి అని అన్నావా లేదా? అదేదో క్యాజువల్గా అన్నాను. వాడంతా సీరియస్గా తీసుకుంటాడని నాకేం తెలుసు? అవును, నీకేం తెలీదు.
నీకు తెలియకుండానే నన్ను వాడి కారెక్కించావు. నీకు తెలియకుండానే నేను లంచ్కి వెళ్ళేలా ప్లాన్ చేసావు కదా. నోర్ముయ్, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నువ్వు అనుకున్నంత చీప్ రేటెడ్ ఫెలోని కాదు నేను. ఎస్, యువర్ ఎ చీప్ ఫెలో. నీకు నీ స్వార్థం తప్ప ఎదుటి వాళ్ళ బాధ అసలు అర్థం కాదు. నేనంత సెల్ఫిష్నే అయితే నిన్ను వాడి నుంచి ఎందుకు కాపాడతాను? ఎందుకంటే కేవలం ఆఫీస్లో ఆన్సర్ చేయాల్సి వస్తుందని, అంతే. ఛీ, కాపాడనన్న కృతజ్ఞత కూడా లేదు నీకు. అంటే నీ ఓవర్ యాక్షన్ చూసి నువ్వేదో నా లైఫ్ ని సేవ్ చేసావని నీ కాళ్ళ మీద పడిపోతాను అనుకుంటున్నావా? హ, సరే, ఒక విషయం చెప్పు. అసలు ఎంత జరిగినా వాడిని కొట్టావే గాని వాడి మీద కంప్లైంట్ ఎందుకు చేయలేదు? కంప్లైంట్ చేస్తే మన కంపెనీకి బ్యాడ్ నేమ్. కేసులు పోలీసులు అని వెళ్తే కెరీర్ పాడవుతుంది, అందుకే చేయలేదు. దట్ ఈస్ యూ. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా అమ్మాయి సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆలోచించి అలాంటి వాడికి బుద్ధొచ్చేలా చేస్తారు. కానీ నువ్వు నీ సేఫ్ సైడ్ చూసుకున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. నా మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే నేను అదే చేస్తాను. ఈ టైంకి ఇదే కరెక్ట్. నువ్వు ఊరుకున్నా వాడంతు చూసే వరకు నేను ఊరుకోను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చే తీరుతాను. నో వే. చూడు, నా మాట విను. ఆ పని మాత్రం చేయొద్దు. ఈ ఒక్క రాత్రి కామ్గా ఉంటే రేపు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం. అయినా ఇప్పుడేం జరగలేదు కదా, ఎందుకంత ఇష్యూ చేస్తున్నావు? ఏం జరగలేదా అంటే జరిగింది నీ దృష్టిలో ఇష్యూ కాదన్నమాట. అంతేలే, నీకు అక్కో చెల్లో అట్లీస్ట్ ఒక అమ్మాయినా ఉంటే కదా నీకు ఆడదాని బాధ అర్థమయ్యేది. శైలు, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నిజమే కదా చెప్తున్నాను. ఓ, అర్థమైందిలే. నేను కేసు పెడితే నిన్నెక్కడ ముఖ్య సాక్షిగా నోట్ చేస్తారోనని నీ భయం, అంతే కదా? హ, లేకపోతే వాణ్ణి నువ్వే నా రూమ్లోకి పంపించుంటావు. ఇప్పుడు కేసు అంటే దొరికిపోతావని భయపడుతున్నావు, అంతే కదా? ఏయ్, నువ్విలా నస పెడుతున్నావు కాబట్టే ఆ మోహన్ గారు నిన్ను వదిలేయించుకొని పారిపోయాడు. హలో, ఎక్కడికి? భయపడుకో, నేనేం కంప్లైంట్ చేయను. నీకు దగ్గరగా ఉండడం కంటే రోడ్డు మీద ఉండడం ఉత్తమం. పొగరు. ఛ! Open the door. Door open. Please, open the door. Anybody open the door. Door open చేయండి. Oh, thank you very much. ఏంటి? ఏంటండి రైడింగ్. ఏమైంది? రైడింగ్ ఏంటి? ఈ తింగరది ఏం చేసి వచ్చిందో ఏంటో. ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు? ఏంటిది ఏంటిది? అవన్నీ తర్వాత, ముందు ఇవి తీసుకో. అసలు నాకెందుకు ఇచ్చావు? ఏంటే బేరం కుదరడం లేదా? నాకేం తెలియదు సార్, తనే ఫోన్ చేసింది. అబ్బచ్చా, ఏం తెలియకుండానే రేట్ కడుతున్నావా? ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్, జరిగింది తెలుసుకోకుండా నోరు జారకండి. నేను ఒక కంపెనీ ఎంప్లాయీని, వర్క్ షాప్ పర్పస్ మీద వచ్చాను. అసలు ఈ రోగున్నాడే వీడు చేసింది. కంపెనీ ఎంప్లాయ్ అని అర్థమవుతుందిలేమ్మా.
ఇంతకే కంపెనీ? Shut up! Shut up! Shut up! Shut up! Shut up! Shut up! పోలీస్ ఆఫీసర్ మీద చేయిత్తుతావా? చూస్తారేంటి? అరే సార్, No, no! నేను రాను. నేను చెప్పేది వినండి. కావాలంటే హోటల్లో ఎంక్వైరీ చేయండి. అవన్నీ తర్వాత, వదలండి. ముందు స్టేషన్ పద. నీకేంటి స్పెషల్గా చెప్పాలా? నడు, ఇతను తీసుకురండి. సార్ 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 మీ కొలిగ్ గారు ఉన్నారు కదా, ఆమెని బ్రోతల కేసులో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు సార్. వాట్? వదలండి. వదలండి. వదలండి ప్లీజ్. వదలండి. అచ్చా, వాట్ ద హెల్? వద్దు, ఆఫీస్ వరకు మ్యాటర్ వెళ్ళకూడదు. నేను ఎలాగోలా దీన్ని ఫినిష్ చేస్తాను. సార్ నన్ను వదిలేండి సార్, నిజంగా నాకేం తెలియదు సార్. తను రమ్మంటేనే వెళ్ళాను సార్. రాస్కల్, నిన్ను. ఏయ్ ఆగు, ఏంటి రెచ్చిపోతున్నావు? వదలండి మేడం. ఇన్స్పెక్టర్, నిజానికి జరిగింది ఏంటంటే ఇతనే నేను రూమ్ లో ఒంటరిగా ఉండడం చూసి నా మీద అటాక్ చేయబోయాడు. ఇతను మిస్బిహేవ్ చేస్తే నేను కొట్టానని ఆ పగతో ఇదంతా చేస్తున్నాడు. నా మాట నమ్మండి ప్లీజ్. నేను ఈజీ క్రియేషన్స్ ఎంప్లాయీని సార్. అబ్బో, స్పాంటనియస్గా భలే చెప్పావే. నిన్నెందుకు నమ్మాలి నేను? ఏంటి సాక్ష్యం? సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. 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 ఎవరు నువ్వు? నేను బాలు, క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్ ఈజీ క్రియేషన్స్. తను నా అసిస్టెంట్ మిస్ శైలజ, కాన్సెప్ట్ డిజైనర్. ఇవి మా ఐడి కార్డ్స్. మేము వర్క్షాప్ కోసం ఇక్కడికి వచ్చాం. ఈ వర్క్షాప్లో మా ఎంట్రీ టికెట్స్. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో తెలుసుకోలేనంత. ఇంతకెక్కడ చేయించావు ఇది? వాట్ రబీష్ యు ఆర్ టాకింగ్? అవన్నీ ఒరిజినల్ ఐడీస్. నేను నమ్మను. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? మీరు కావాలనే మిస్లీడ్ చేస్తున్నట్టున్నారు. చూడండి, వీడు పెద్ద రోగ్. ఈ అమ్మాయిని బలవంతం చేస్తుంటే నేనే వీడిని కొట్టి తన్ను కాపాడాను. మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. ఏరా, నిజమా? కొట్టాడా నిన్ను? నిన్నే మాట్లాడవే. కొట్టిన మాట నిజమే సార్, కానీ బలవంతం చేసినందుకు కాదు సార్. ముందు వీడికి వీలైతే వీడు వెళ్ళాలనుకున్నాడు. నా దగ్గరకు వచ్చేసరికి గొడవైంది సార్. ఏం కూసావరా బాస్టర్డ్? నోటుకొచ్చినట్టు వాగుతావా నిన్ను? సార్ సార్ ప్లీజ్ సార్, ఆపమన్నాడు సార్. సార్ మీ ముందు ఎలా కొడుతున్నాడు చూడండి సార్. ఏయ్, సార్ ఆపమన్నాడు సార్. ఏయ్. సార్
నా ముందే రౌడీజమా? నువ్వు చేసింది తప్పు కాకుండా నా స్టేషన్లోనే న్యూసెన్స్ చేస్తావా? మీరు నిజం తెలుసుకొని మాట్లాడండి ఇన్స్పెక్టర్. వీళ్ళిద్దరూ ఒకరోజు రాత్రి అంతా గెస్ట్ హౌస్లో గడిపారు సార్. కావాలంటే హోటల్ వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ చేయండి సార్. ఏరా నిజమా? సార్ అది అనుకునే పరిస్థితుల్లో వేరే రూమ్స్ లేక ఒకే రూమ్లో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఓ, మీ ఇద్దరు కలిసి రూమ్లో అన్ని విషయాలు చర్చించుకున్నారన్నమాట. మిస్టర్ ఇన్స్పెక్టర్, మిస్టర్ ఇన్స్పెక్టర్, మిస్టర్ ఇన్స్పెక్టర్. దొరికేవరా కానిస్టేబుల్? వీళ్ళిద్దరి మీద ఇల్లీగల్ కేసు ఫైల్ చేసి లోపలికి తోసేయ్. అలాగే వీడు స్టేషన్లో నా కాలర్ పట్టుకున్నాడని చెప్పి న్యూసెన్స్ చేశాడని కేసు బుక్ చేయి. నో నో, అలా జరగకూడదు, జరగకూడదు. నా కెరీర్, నా డ్రీమ్. శైలు నా భార్య, శైలు నా భార్య, శైలు నా భార్య, శైలు నా భార్య, శైలు నా భార్య. ఏమన్నా? నిజం, శైలు నా భార్య. మేమిద్దరం కలిసే వర్క్షాప్కి వచ్చాం, అందుకే ఒకే గదిలో ఉన్నాం. సార్ సార్ నమ్మకండి సార్. ఓహో, కొత్త స్టోరీ స్టార్ట్ చేశారా? మీ కంటికి మరీ నేనంత వెదవలా కనబడుతున్నానా? మరి నీ భార్య అయితే గెస్ట్ హౌస్లో వేరే రూమ్లో ఎందుకుంది? రాగానే తను నా భార్య అని చెప్పకుండా నా అసిస్టెంట్ అని ఎందుకు చెప్పావు? ఎందుకంటే వైజాగ్ వచ్చేటప్పుడు మా ఇద్దరికి చిన్న గొడవ జరిగింది, అందుకే ఇద్దరం అలిగి వేరువేరుగా ఉన్నాం అంతే. అసిస్టెంట్ అని ఎందుకన్నానంటే మేము వచ్చిన పర్పస్ ఆఫీస్ డ్యూటీ కాబట్టి వీ షుడ్ బి అఫీషియల్ అంతే. ఓహో, అఫీషియలా? ఓకే ఓకే. ఏంటి మేడం, ఈయన గారు మీ ఆయన గారంట? నిజమేనా?